అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. విష్ణు శర్మ అనే ఆయన పంచతంత్రాన్ని సంస్కృతంలో రాశారు. దానిని పర్వస్తు చిన్నేసూరి గారు తెలుగులోకి అనువదించారు. మిత్రలాభం అంటే మంచి మిత్రుల వలన మన జీవితంలో కష్టాల నుంచి బయటపడవచ్చనమాట. ఇప్పుడు అందులోంచి చిత్రగ్రీవం అనే కథ విందాం. అనగనగనగనగా మహిళారోప్యం అనే ఒక పట్టణానికి దగ్గరలో ఒక దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక గొప్ప మర్రి చెట్టు ఉంటుంది. దాని కొమ్మలన్నీ ఆకాశమంతా విస్తరించి ఉంటాయి. అనేక పక్షులు ఆ చెట్టుపై నివసిస్తూ ఉంటాయి. దాని త్వరలో పాములు గూడా ఉంటాయి. ఆ దారిన పోయే బాటసారులు ఆ చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ మర్రి చెట్టుపై లఘుపతనకం అనే ఒక కాకి గూడా ఉంటుంది. అది తిండి కోసం బయటికి వెళ్ళినప్పుడు దానికి ఒక వేటగాడు కనిపిస్తాడు. అతను ఒక చేత్తో వలను, మరో చేత్తో నూకలను పట్టుకుని అచ్చం యముడులాగా ఉంటాడు. కాకి తిరిగి వచ్చి మర్రి చెట్టుపై ఉన్న పక్షులకి ఈ విషయం చెప్తుంది. వేటగాడు చల్లే నూకలకు ఆశపడవద్దు అని చెప్తుంది. సరే అంటాయి ఆ పక్షులన్నీ. ఈలోగా వేటగాడు జాగ్రత్తగా మర్రి చెట్టు కింద నూకలు చల్లుతాడు. వలను కూడా అమరుస్తాడు. చెట్టు వెనకాల దాక్కుని చూస్తూ ఉంటాడు. చిత్రగ్రీవం అనే ఒక పావురాల నాయకుడు తన పరివారంతో అటుగా వెళ్తూ ఈ చెట్టు కింద ఉన్న నూకలని చూసి తిందామని అనుకుంటాయి. అయితే అందులో ఉన్న ఒక మొసలి పావురము వద్దు వద్దు. ఇదేదో మాయలాగా ఉంది. మనం ఉన్నది ఈ దట్టమైన అడవిలో. ఈ అడవిలోకి ఈ చెట్టు కింద ఈ నూకలు ఎలా వస్తాయి? కొంచెం ఆలోచించండి అని చెప్తుంది. అయితే మిగతా పావురాలు మన కంటికి ఎదురుగుండా కనిపిస్తున్న ఆహారాన్ని తినకుండా ఉండడం మన తెలివి తక్కువతనం. ఏం కాదు. మనం వెళ్లి ఆ నూకలనన్నిటిని తినేద్దాం అని చెప్పి అంటాయి. ఆ పావురాలన్నీ ఆ నూకలను తినడానికి కిందకి దిగి ఆ వలలో చిక్కుకుపోతాయి. అప్పుడు ఆ చిత్రగ్రీవుడు చాలా బాధపడతాడు. ఆ ముసలి పావురం మాట వినలేదు. అందుకనే మనకి కష్టాలొచ్చాయి. అందుకే అంటారు పెద్దల మాట చద్దిమూట అని. అనుకోని ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి చాలా ఆలోచిస్తాడు. అప్పుడు ఈ పావురాలన్నీ వలతో సహా ఒక్కసారిగా ఎగిరిపోతాయి. ఈ దృశ్యం చూసిన వేటగాడు ఆశ్చర్యపోతాడు. తన దురదృష్టానికి చాలా బాధపడతాడు. కొద్ది దూరం వాటిని వెంబడిస్తాడు. కానీ అవి వేటగాడి కనుచూపును దాటి ఎగిరిపోతాయి. ఇంకా వేటగాడు నిరాశతో వెళ్ళిపోతాడు. ఆ పావురాల గుంపు అలా ఎగిరి ఎగిరి చివరికి చిత్రగ్రీవం సూచన మేరకు ఓ కలుగు వద్ద నేలపై దిగుతాయి. చిత్రగ్రీవం ఇలా అంటుంది. మిత్రమా హిరణ్యక, నేను నీ మిత్రుడు చిత్రగ్రీవాన్ని. ఆపదలో ఉన్నాము. బయటకు వచ్చి మమ్మల్ని కాపాడు అని చెప్పి అంటుంది. మిత్రుడి గొంతు గుర్తుపట్టిన హిరణ్యకుడు అనే ఎలుక కలుగు నుండి బయటకు వస్తుంది. ఆపదలో ఎలా చిక్కుకున్నారని అడుగుతుంది. చిత్రగ్రీవం క్లుప్తంగా కథంతా చెప్తుంది. మొదట తన పరివారాన్ని విడిపించమని వేడుకుంటుంది. చిత్రగ్రీవ, మొదట నిన్ను విడిపిస్తాను అంటుంది ఎలుక. అందుకు చిత్రగ్రీవం ఒప్పుకోలేదు. మొదట ప్రజలు, తర్వాతే నాయకుడు. ప్రజల క్షేమమే ఉత్తమ నాయకుడి లక్ష్యం అంటుంది. మిత్రుడి ఉదాత్తమైన మాటలకు ఎలుక ఎంతో సంతోషిస్తుంది. తన పదునైన పళ్లతో టాప్ టాప్ మని వలను కొరుకుతూ మొదట పావురాళ్లను విడిపిస్తుంది. ఆఖరున తన మిత్రుడైన చిత్రగ్రీవాన్ని విడిపిస్తుంది. చిత్రగ్రీవం మిగిలిన పావురాళ్ల గుంపు హిరణ్యకుడికి కృతజ్ఞతలు చెప్పి ఆకాశంలో ఎగిరిపోతాయి. కాబట్టి మంచి స్నేహితులు మనల్ని కష్టాల నుండి కాపాడతారు. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.